ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ రౌడీ నుంచి తప్పించుకుని ఈ సిటీలో ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలి. ఈ రాత్రిపూట ఎక్కడని తిరుగుతారు? ఈ రోజుకి ఇక్కడే పడుకుని రేపు ఉదయమే వెళ్ళండి. అయ్యో అది కాదమ్మా. పెద్దమ్మ ఇంక మీరేటి చెప్పకండి. మా లక్ష్మమ్మ చెప్పిందంటే అది మీ మంచి కోరే. రండి, మీకు సాప తిండిస్తాను. మీకెందుకు బాబు శ్రమ? ఇంద్రశ్యామ ఏటి ఉందమ్మా? లంకంత కొంప. మీరు పడుకోవడానికి చాలా చోటు ఉంది. పండు, అమ్మకి నిద్రపోవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చెయ్యి. అలాగేనమ్మా, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళమ్మా. అయ్యో, వచ్చిన ఆవిడ పేరు కనుక్కోలేదే. సరే, రేపొద్దున ఆవిడ గురించి వివరాలు తెలుసుకోవాలి. లక్ష్మికి ఎలాగైనా కళ్ళు రావాలి. తన సమస్యలు తీరిపోయేలా కరుణించు స్వామి. లక్ష్మికి ఐ డోనర్ తొందరగా దొరికితే బాగుండు. తనకి త్వరగా చూపు రావాలి. వద్దు, నా జోలికి రావద్దు ప్లీజ్. నువ్వు నా పిల్లానివి. ఇంకా ఎందుకు ఈ ఏడుపులో? వద్దు వద్దు, దగ్గరికి రావద్దు. కావేరి, ఇదంతా కళ. ఈ పండుగడేంటి రోజు ఈ టైంకి కాఫీ తీసుకొస్తాడు కదా, ఇంకా తేలేదు. అయినా ఈ పండుగడు ఎక్కడ చచ్చాడు? పొద్దున్నే నాకు కాఫీ ఇవ్వకుండా ఏం చేస్తున్నాడు? పండు పండు వీణ్ణి. అమ్మా, ఏమైందమ్మా అలా అరిచారేంటి? అది నా కూతురు గుర్తొచ్చిందమ్మా. అవునా? అవును, అసలు మీ వెంట రౌడీలు ఎందుకు పడుతున్నారు? నా ఆస్తి కోసం మా దూరపు చుట్టమే ఒకడు నన్ను బెదిరించి నా కూతురికి మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నా కూతుర్ని చేరదీసినట్టు పెట్టుకున్నాడమ్మా. నేను వాడి బందీ నుంచి తప్పించుకుని ఆ నీచుల మదం అనిచే ఒక బాబున్నాడు. అతని కోసం ఈ సిటీలో వెతుకుతూ ఆ రౌడీల నుంచి తప్పించుకుని తిరుగుతున్నానమ్మా. అయ్యో, మీకు చాలా పెద్ద కష్టమే వచ్చిందమ్మా. అవునమ్మా, నేను వెళ్ళాలి. నాకు చాలా పనుందమ్మా. మీరేమీ అనుకోకపోతే ఇక్కడే ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి వెళ్ళండి అమ్మా. మీరు నాకిప్పటి వరకు
ఇక్కడ ఆశ్రయం ఇవ్వడమే ఎక్కువమ్మా. ఇవన్నీ వద్దు, నేను వెళ్తాను. చూడండి, మీరు సిటీకి కొత్త. మీరు ఫ్రెష్ అయ్యి కొంచెం టిఫిన్ చేసి రెడీ అయితే మా పండు మీకు తోడుగా వచ్చి మీరు వెతికే వ్యక్తి దగ్గర తను దింపుతాడు. అది కాదమ్మా. మీ కూతురు లాంటి దాన్ని చెప్తున్నానమ్మా, నా మాట వినండి. నీకు పొద్దునుంచి ఎవరైనా కాఫీ ఇచ్చారా? లేదే. ఆ పండు సంగతి చెప్తానుండు. పండు, పండు, వెళ్ళి ఫ్రెష్ అవ్వండమ్మా. సరేనమ్మా. ఇదిగోండి, ఈ చీర తీసుకోండి. చీరలెందుకమ్మా? పర్లేదమ్మా, తీసుకోండి. నీ సాయం ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. ఖచ్చితంగా నీ రుణం తీర్చుకుంటాను. అంత పెద్ద మాటలు ఎందుకమ్మా, వెళ్ళి రెడీ అవ్వండి. సరే అమ్మా. పండు, పండు, పండు ఇక్కడ లేడమ్మా. ఎక్కడ చచ్చాడు? బయట పనిచేస్తున్నాడేమోనమ్మా. ఈ మధ్య ఇంట్లో పనోళ్ళకి బాగా ఒళ్ళు బలిసిపోయింది. ఏంటమ్మా అంత కోపంగా ఉన్నారు? ఈ ఇంట్లో పని వాళ్ళకి వాళ్ళు చేయాల్సిన పని కూడా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరేం చేయలేదన్నమ్మా మీ అరుపులు. ఏంటే, నావి అరుపుల్లా వినిపిస్తున్నాయా? నీకు కళ్ళు పోయినా పొగరు మాత్రం తగ్గలేదు. తగ్గిస్తా, నీ కన్నీ తగ్గిస్తాను. అంబికమ్మ, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. మీ మాటల్ని బట్టే అవతలి వాళ్ల సమాధానం ఉంటుందని మర్చిపోకండి. నువ్వు నాకు సమాధానం చెప్పే స్థాయిలో ఉన్నావా? అసలు నీ స్థాయి ఏంటో నీకు తెలుసా? ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుందా? ఒకరు తోడుంటే గాని ఇల్లు దాటి బయటకు వెళ్ళలేవు. నీ పని నువ్వు చేసుకోవాలన్నా వేరే ఒకరి మీద ఆధారపడి ఉండాలి. ఎందుకే నీకు బతుకు? అంబికమ్మ, ఇంతకంటే దుర్భరమైన పరిస్థితుల్లో నాకు జీవితాన్ని ఇచ్చింది ఈ కుటుంబం. నేను బతకడం ఎందుకు అంటున్నారు, కానీ నేను బ్రతికే ప్రతి శ్వాస ఈ ఫ్యామిలీ కోసం బతుకుతున్నాను. ఒకవేళ ఇంతకంటే నా జీవితం దిగజారినా, చావు అంచున నేనున్నా, ఈ కుటుంబం సమస్యల్లో ఉంటే చావుని ఎదిరించి వచ్చి మరీ ఆ సమస్యకి అడ్డుగా నిలబడతాను. అంతేకాని నమ్మిన వాళ్ళని, నా అనుకునే వాళ్ళని మోసం చెయ్యాలని కానీ సమస్యల్లోకి నెట్టాలని కానీ చూడను. నిన్ను కొట్టాలన్నా తిట్టాలన్నా కూడా జాలేస్తుందే, అందుకే వదిలేస్తున్నాను. మీ మీద ఫస్ట్ నుంచి నాకు జాలుండబట్టే నేను మీ గురించి నిజం ఎవరికీ చెప్పలేదు. అమ్మా